కీర్తనలు 147 అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 147 1వ వచనం. మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. ఎవరి దేవుడు అంట? మన దేవుడు. మన దేవునికి ఏం చేయాలంట? స్తోత్రగానం చేయాల. చేతి ఏందంట? మంచిదట. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. యెహోవాను స్తుతించుడు అనే మాట, ఇది స్తుతించడం అని అంటే పరలోక సంబంధమైన విషయం. పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించడం. ఎవరిని స్తుతించాలా? మన దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకమందును ఆసీనుడై ఉన్నాడు. పరలోకమందు ఆసీనుడై ఉన్న దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఇది పరలోక సంబంధమైన విషయం. ఇక్కడ మనం స్తుతించడానికి వచ్చినాము. రేపు మనం చనిపోయినప్పుడు కూడా, చనిపోయిన తర్వాత ఎల్లకాలము కోటాది కోట్ల వేల సంవత్సరాలు ఆయనని ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాల కాదా? స్తుతించద్దా? మరి సప్పుడు ఎత్తలేరు వాళ్ళు. స్తుతించద్దు కావచ్చు అనిపిస్తుంది నాకు, మీ సప్పుడు లేకపోతే. ఏమో కోల్పోయినట్టు, ఏమో ఎత్తుకపోయినట్టు అందరూ. ఏం ఎత్తుకపోయారు? సాధారణ ఎత్తుకపోలేడు కదా మనశ్శాంతిని అంతా. ఆడు కాసుకొని కూర్చుంటాడు మనశ్శాంతి ఎత్తుకుపోవడానికి. ఆడికి అదే పని. లోపల నెమ్మది ఉండదు, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఎంత పని చేసినా నిలగడు ఉండదు, పైసా రాకడు ఉండదు. గడియ రాకడు అంటారు కదా, గడియ రికం ఉండదు, గవ్వ రాకడు ఉండదు. ఎందుకు? సాధారణ మన తోడుంటే. దేవుడు మన తోడుంటే అది పనిచేయదు. సాధారణ మన తోడుంటే గడియ రికం ఉండదు, గవ్వ రాకడు ఉండదు. ఎప్పుడు పని చేస్తాం, పైసలు ఉండదు మళ్ళీ. అది సాధారణ మనకు తోడుంటే. ఏంటిదంట? యెహోవాను స్తుతించుట మంచిది. ఇది మనకి 47వ అధ్యాయం నుంచి 147 అధ్యాయం నుంచి 150 అధ్యాయము. ఇవి దాదాపు 5 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాలు మొత్తం స్తుతించుడి గురించే ఉంటాయి. స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని ఆరంభించబడి యెహోవాను స్తుతించుడి అని ముగించబడుతుంది ఈ 5 అధ్యాయాలు. ఈ అధ్యాయాలు అందుకని ఏమంటారంటే హల్లెలూయా కీర్తనలు అంటారు. ఈ 5 అధ్యాయాలను ఏమంటారు? రిప్లై ఇవ్వండి అడిగినప్పుడు. ఒకసారి ప్లీజ్ రిప్లై ఇయ్యరి. అడుక్కుంటున్నా నేను. ఉన్నోళ్ళు 10 మంది అన్నా ఒక కరెక్ట్ ఉండు. ఏంటి అంటారు? వీటిని 5 అధ్యాయాలను ఏమంటారు? హల్లెలూయా కీర్తనలు అంటారు. ఎందుకు హల్లెలూయా కీర్తనలు అంటారంటే యెహోవాను స్తుతించుడు అనే మాటతో ఆరంభించబడి యెహోవాను స్తుతించుడు అనే మాట చేత ముగించబడుతున్నాయి. అందుకే వీటిని హల్లెలూయా కీర్తనలు అంటారు. ఈ వచనంలో ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏంటిది? ఇది దేవుని స్తుతించుడా, ఆరాధించుడా. ఇది ప్రాముఖ్యమైనది. ఏ దేవుని స్తుతించాలా? మరి లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఉన్నారా లేరా? దేవుని అనబడే వాళ్ళు ఉన్నారు, దేవతలు అనబడే వాళ్ళు ఉన్నారు. ఏ దేవుని స్తుతించాలా? మన సబ్జెక్ట్ ఏంది? మన దేవుడు. ఈ మన దేవుడు గురించి చూద్దాం మనం. మన దేవుని స్తుతించాలా, అవునా కాదు? అడ్డమైన వాళ్ళు సూచిస్తామా? స్తుతించం. అడ్డమైన వాళ్ళని తండ్రి అంటామా? అనం. అడ్డమైన వాళ్ళని తల్లి అంటామా? అనం. తల్లి అని, తండ్రి అని మన కన్న తల్లిదండ్రులు మాత్రమే పిలుస్తాం. మన దేవుడు అని ఎవరిని అంటాం? మనం సృష్టించిన దేవుడిని మాత్రమే మన దేవుడు అని అంటాం. లోకాన్ని సృష్టించిన దేవుడిని, మనల్ని సృష్టించిన దేవుడిని మాత్రమే మన దేవుడు అని అంటాం. మన దేవుడిని స్తుతించాలా. మన దేవుడు మరి ఏం చేశాడు? స్తుతించాలా. మనకి ఏం చేసిండు? మనకి ఏం చేసిండు? ఏం చేయలేడా? ఎన్నో మేలు చేసిండు. ముఖ్యమైన మేలు ఏంటిది? మనకు ముఖ్యమైన మేలు కూడా చేసిండు దేవుడు.
ఇంకా చెప్పరు ఏం చేసిండు? ఓకే, అది మెయిన్ రక్షణ ఇచ్చిండు. అంతకన్నా ముఖ్యమైన మేలు ఈ లోకంలో ఏమి లేదు. ఎవ్వరు ఇవ్వలేనిది అది, ఎవ్వరి చేత కానిది అది. ఒక్క యేసుప్రభు చేతను మాత్రమే అయింది. ఏంటిది అది? రక్షణ. రక్షణ ఇచ్చిన దేవుడు. మనము ఈ ఆరాధనలకు వెళ్ళక ముందు మనం ఒకటి అవసరమైన ముఖ్యమైన మాట ఒకటి చూసుకుందాము. ఇంకోటి కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 3వ వచనం. 98:3 ఇశ్రాయేలు సంతతికి తాము చేసిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. బూదుగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. ఏమనుకుందాం మనం ఫస్ట్? ఇప్పుడు ఏమిచ్చినాడు మనకి దేవుడు? రక్షణనిచ్చినాడు. ఇవాళ మాట్లాడుకున్నాం, చెప్పారు కదా ఏమిచ్చిండు దేవుడు అంటే? రక్షణనిచ్చిండు. ఇక్కడ దేవుడు వాక్యానుసారంగా ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు సంతతికి తాను చూపించిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు, ఎవరి దేవుడు? మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. ఎవరు చూసిరంట? ఇదంతా భూదిగంత నివాసులంతా. హిందువులు కాదు, ముస్లిమ్స్ కాదు, జైన్స్ కాదు, బుద్ధులు కాదు, సింగులు కాదు. ఎవరు చూసిరట? అంతా మొత్తము భూదిగంత నివాసులందరూ చూశారంట మన దేవుడు కలగజేసిన రక్షణని. మొట్టమొదటిగా దేవుడు మనకేం కలగజేసినాడు? రక్షణ కలగజేసినాడు. రక్షణ కృపావరం. ఇదేంటిది? రక్షణ ఏంటిది? కృపావరం. మనం ఏమో చేస్తే ఇచ్చేది కాదు, ఉత్తిగానే ఇచ్చేది. దాన్నే రక్షణ అంటారు. మనం అడిగిన మా రక్షణ ఏమని దేవుణ్ణి అడగలే, మనం అడగలే. మన మీద ప్రేమతోటి ఆయన మనం రక్షించినాడు. కేవలం ఉత్తిగానే ఇచ్చినది రక్షణ ఇది. దీనికి మనం ఏ వేళ చెల్లించలేం, మనం ఏ రూపం దీన్ని కట్టలేం, మనం ఆస్తంతస్తులు మేము ఇయ్యలే దేవుడికి. ఉచితంగా ఇచ్చినాడు ఇది. దాన్ని కృపావరం అంటారు. అందుకే దాన్ని కృప అంటారు. రక్షణను ఏమంటారు? కృపావరం. ఆయన పుణ్యదానం అట్టిగానే ఇచ్చినాడు. ఒకవేళ రక్షణ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటిది? దేవుడు రక్షించకపోతే, ఈ రక్షణ మనకి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటిది? అక్క ఏంటిది మన పరిస్థితి? రక్షణ ఇవ్వకపోతే దేవుడు మనకి ఏంటిది మన పరిస్థితి? ఎవరిది రక్షణ? ఈ రక్షణ ఎవరిది అంట? ఈ రక్షణ చూడు ఎవరిది చూద్దాం. కీర్తన 3:8. కీర్తన 3వ అధ్యాయము 8వ వచనం. కీర్తన 3:8. ఎవరిదంట రక్షణ? ఈ రక్షణ ఎవరిది? యెహోవాది. ఈ రక్షణ యెహోవా అయ్యకపోతే మన పరిస్థితి అగమ్య గోచరము, నరక పాత్రులమే. నరకానికి పాత్రులం అవుతుంటివి మనం. ఈ రక్షణ మనకి ఇచ్చినాడు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడికి ఏం చెల్లించాలా? స్తుతులు చెల్లించాలా. స్తుతులు చెల్లిస్తే ఏందంట? మంచిది అంట. ఎవరికి మంచిది? మనకి మంచిది, దేవుడికి కాదు మంచిది. మనకు మంచి కోసం దేవుని స్తుతించాలి. మనకు మంచి జరగాలంటే ఏం చేయాలా? దేవుడు స్తుతించాలా. ఇప్పుడు మనకు మంచి జరగలేదంటే ఏమన్నట్టు? మన కుటుంబాలల్లో మంచి జరగలేదంటే ఏమన్నట్టు? ఎప్పుడు మనం దేవుని స్తుతించలేమన్నట్టే. అంతేగా, దానికి మారు మాట లేదు. మనకు మంచి జరుగుతలేదు, మనకేం అవుతలేదు, తాపుకోటి జరుగుతున్నది, లేకపోతే ఇంట్లో గొడవలు అవుతున్నాయి, కొట్లాట్లు అవుతున్నాయి, లేకపోతే సంపాదన సరిపోతలేదు, లేకపోతే పనిలో మనకి ఏ పని అది అని అర్థమవుతలేదు, మన రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ దేనికి కారణము? చెడ్డదానికి సూచన కదా, మంచిదానికి సూచన ఇవన్నీ కాదు. మరి దేవుని సృష్టిస్తే ఏమవుతుందంట? మంచిది అవుతుందట. మరి మనం మంచి జరుగుతలేదంటే మనం ఏం చెప్తున్నాం? దేవుడు సృష్టిస్తలేమన్నట్టు లెక్క. దేవుణ్ణి పూజిస్తలేం, దేవుణ్ణి ఆరాధించలేమన్నట్టు లెక్క. మనం మన దేవుణ్ణి ఆరాధిస్తే మనకు మంచి జరుగుతుంది. ఇవన్నీ కష్ట నష్టాలన్నీ పోవాలంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు అందుకే అన్నాడు మంచిది అంట. ఆయన స్తుతించుట మంచిది.
ఏమని స్తుతించాలా? నాకు రక్షణ ఇచ్చినవు దేవా, ఈ రక్షణ ఉత్తేజన ఇచ్చినవు ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు అన్ని స్తుతించాలా. థ్యాంక్స్ చెప్పడము మన కనీస ధర్మం, అది కనీస ధర్మం. రెండవదిగా ఈ రక్షణ ఎవరిదంటే ఇది యెహోవాది. అట్టిగా ఎవరిది రక్షణ? ఇది యెహోవాది, సర్వ సృష్టికర్త, సృష్టిని సృష్టించిన దేవునిది ఇది రక్షణ. తను అనుకొని తను చేసిన రక్షణ, యేసు ప్రభుని తన కుమారుని మన కొరకు పంపించి తనను మొత్తబడిచ్చి తనని బలియాగం చేయించి కలవరి శిలువలో దిగంబరునిగా చేసి, ఏ తండ్రి కానీ ఇష్టమవుతుందా కన్న కొడుకును దిగంబరునిగా చేయడము, కన్న కొడుకుని అవమానించబడము, కన్న కొడుకుని కొట్టడము, చంపడం? ఏ తండ్రి కానీ ఇష్టపడుతుందా? నాకు అది ఇష్టం ఉండదు. నా కొడుకును ఎవరైనా కొడుతుంటే నేను చూడలేను, తిడుతుంటే చూడలేను, ఒక మాట అంటే కూడా నేను చూడలేను. అది ఏ తండ్రిదైనా అట్లే ఉంటారు, ఏ తల్లిదండ్రులైనా అట్లే ఉంటారు. చూస్తూ చూస్తూ చంపలేరు, కానీ చూస్తూ చూస్తూ చంపేసినాడు దేవుడు మన కోసం యేసు ప్రభు తన కుమారుణ్ణి. ఎవరు చేస్తాం ఈ బలియాగం? ఎవరితోని కాదు ఇది. ఈ ప్రేమను వివరించడానికి మనం సరిపోము, మన జీవితం కూడా సరిపోదు ఈ ప్రేమను వివరించడానికి. కానీ మనం అన్నిట్ల విషయాలలో, చిన్న విషయాల్లో, పెద్ద విషయంలో, అన్నిట్లలో దిగజారిపోతున్నాం. దేవుడు చూపించిన ప్రేమని మనం మర్చిపోతున్నాం చాలా మట్టుకి. తనను ఆరాధించాలన్న జ్ఞానం లేకుండా పోతుంది మనకి. ప్రార్థన చేస్తాం తప్ప ఆరాధించం. చాలా మంది ఆరాధన చేయమంటే కూడా ప్రార్థిస్తాడు, అన్ని వేసి చివరికి వేసినావునా ప్రార్థిస్తున్నాను తండ్రి అంటారు. అందుకే మనకు మంచి జరుగుతలేదు. ఆరాధిస్తాం మంచిదని దేవుడు చెప్తున్నప్పుడు మనకు మంచి జరగకపోవడానికి కారణం ఏంటంటే, మనం అంత ఆరాధిస్తాం, లాస్ట్ చివరికి ఏమంటాం? అర్పించేటప్పుడు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం అంటారు. మనం మంచి ఏట జరుగుతుంది, మంచిగా జరగదు కదా. మరి దేవుడు మంచిదంటున్నాడు. మంచిదంటుంటే మన జ్ఞానం లేదు. ఇప్పుడు మనం మంచిగా లేమంటే మన జ్ఞానం లేదంటే లెక్క. మన జ్ఞానం కొదువైతే దేవుడిని అడగాల. నా జ్ఞానం కొదువైంది ప్రభా, ఆరాధన ఏందో ప్రార్థన ఏందో అర్థమవుతలేదు, నాకు బైబిల్ అర్థమవుతలేదు, ఈ నాలాంటి వాళ్ళు వచ్చి చెప్పిన మాటలు, ఎవరన్నా సేవకులు వచ్చి చెప్పిన మాటలు అర్థమవుతలేవు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. మనం లాభోదేవం మొత్తుకుంటాము, ఎన్ని చేసినా నాకు ఏమైతే లేదు అంటే మనమే కారణం దానికి, మనమే కారణం దానికి ఎవరు కారకులు గారు? మనం చేసిన పనులకే మనం శిక్ష అనుభవిస్తున్నాం, మనం చేసిన పనులకే మనం బాధపడుతున్నాం. ఎవరు వచ్చి చేయలేరు. చాలా మంది అనుకుంటారు, ఎవరన్నా మన మూడికెళ్ళి మంత్రగాడు బయటకు వెళ్ళింది అనుకో, ఆ రోజు మన ఇంట్లో ఏమైనా గొడవ అయింది అనుకో, అబ్బా వాడు వచ్చిండు అందుకే ఇట్లా అయింది, ఇట్లా అనుకుంటాం మనం. అది కాదు, మనకు రక్షణ అయిపోయింది. దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు. రక్షణను దాటి ఏ శత్రు సైన్యం మన మీదకి రాదు. ఆ రక్షణ అనే కవచాన్ని దాటి ఎవరు మనల్ని అడ్డగించరు, ఇదిగో దేవుడికి తప్ప. అది దేవుడి అనుమతితో తప్ప, దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరు మన మీదకి రాదు. మనకు రక్షణ కవచం ఉంది ఆల్రెడీ. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత గన్నుకి ఎదురుగా నిల్చోరాదా? నిల్చోవచ్చు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉన్న తర్వాత వాడు ఎదురుగా షూట్ చేస్తుంటే మనకు భయం ఉండదు మనకి. ఎందుకంటే అది నా లోపలికి పోదు, దాన్ని కప్పేస్తుంది కవచం అని మనకు భయం ఉండదు. అది బాహ్యంగా. మన అంతరంగంలో మనకు రక్షణ కవచం ఉంది కదా, మనం ఎందుకు భయపడాలి? అన్ని విషయాలలో మనం భయపడుతూనే బతుకుతున్నాం చాలా మట్టికి. భయాన్ని వదిలేయండి ఫస్ట్. చాలా మంది మనం ఉన్న ఈ కొద్ది మంది కూడా చాలా మంది మనం భయపడుతున్నాం. అయ్యో ఏమైతుందో, అయ్యో ఇందుకే అయింది కావచ్చు, అయ్యో అందుకే అయింది కావచ్చు, ఇట్లా అయింది కావచ్చు, అట్లా అయింది కావచ్చు అనుకుంటున్నాం. ఎట్లా కాదు, అది మనం చేసుకుంటున్నాం తప్ప ఎవడు వచ్చి చేయలేడు దాన్ని. ఎందుకంటే మనకు రక్షణగా దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు, రక్షణకర్త అయిన మన దేవుడు ఉన్నాడు. ఉత్తిగానే ఇచ్చిన రక్షణ మనకున్నది. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవచ్చు ఆ రక్షణని మనకు ఆపద వచ్చినప్పుడల్లా. కానీ ముందు పెట్టాలా? వాడు నచ్చినాడు, మనకేమైనా అపాయం జరిగిందా, రక్షణ ముందు పెట్టాలా, యేసు ప్రభుని ముందు పెట్టాలా. దాటుకొని ఎవరికి మన మీదకి రావడానికి ఎవరికి శక్తి ఉండదు. అది మర్చిపోతున్నాం మన సెన్స్ కోల్పోతున్నాం. అర్థమవుతుందా మీకు? చాలా మట్టికి అట్లనే జరుగుతుంది. ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర అట్లనే జరుగుతున్నది. మన దేవుడు ఇంకా పరిశుద్ధుడా కాడా? మన దేవుడు రక్షణకర్త ఒకటి, రక్షణ కలగజేసిన దేవుడు ఒకటి, ఇంకొకటి మన దేవుడు పరిశుద్ధుడు కాదా? మనం చూసుకుందాం ఒకసారి. నిజంగానే అట్టిగా మాట్లాడుకోవద్దు కదా, పరిశుద్ధుడు కాదా అని.
కీర్తన 99:9. కీర్తనల గ్రంథము 99:9 పరిశుద్ధుడు జ్ఞాపరుచుడి సాగిలపడు. ఏంటంట మన దేవుడైన యెహోవా ఎవరు? పరిశుద్ధుడు. రెండవదిగా ఏంటిది మన దేవుడైన యెహోవా? మొదటిగా రక్షణనిచ్చిన దేవుడు, రక్షణకర్త అతను. రెండవదిగా పరిశుద్ధమైన దేవుడు. రక్షణకర్త అయిన దేవుడు మనకుండగా, పరిశుద్ధమైన దేవుడు మనకుండగా మనకు భయమేలా? ఇట్లా ఒకసారి చెప్తున్నాడా? పరిశుద్ధుడిని ఒకసారి ఉన్నది ఇక్కడ. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అని ఈ ఒక కారణమే ఉన్నదా? ఒకటేసారి చెప్పినాడా పరిశుద్ధుడు అని? మనం ఒకసారి 2 సార్లు చెప్తే నమ్మం. మనం కంటిసాక చూసేదాకా కూడా నమ్మం. మనం కంటితో చూసేదాకా కూడా నమ్మం కొన్ని విషయాల్ని. అవునా కదా? కొన్ని విషయాలను అయితే నమ్ముతాం. ఏం నమ్ముతాం అంటే అమ్మలెక్కల ముచ్చట్లు ఉంటాయి, కొన్ని అన్నదమ్ముల ముచ్చట్లు కూడా ఉంటాయి. అమ్మలెక్కల ఒక్కలనే కాదు, అన్నదమ్ముల ముచ్చట్లు కూడా ఉంటాయి. వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడతాం. అది చూడకుండా నిజమే అని నమ్ముతాము. నమ్మి ఇంకోళ్ళకి చెప్తాం ఇట్లనాట గట్లనాట అని. మనం చూడము, అది కంటితో చూడము. కానీ వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మనం నమ్మి ఆ మాటను ఇంకా రెండింతలా ఎక్కువ చేసి చెప్తాం ఇంకొకరికి. ఆ ఒక్కడే చెప్తాడు, ఆడు ఇంకా 4 చెప్తాడు, దానికి 4 కలిపి బయట చెప్తాడు. సరే, చూసి నమ్ముదాం. నిజంగానే మనం చూసే నమ్ముదాం. చూడక నమ్మిన వాడు ధన్యుడు. మనం చూసి నమ్ముదాం. ఇప్పుడు కొంచెం మనకు అందరికీ తెలుసు మన పరిశుద్ధుడు అని చెప్పేసి. మనం లేఖనాల ప్రకారంగా మనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము, యెషయా 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఎన్నిసార్లు పరిశుద్ధుడు అంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఒక్కసారి చెప్తే అయిపోతుంది కదా, నేను పరిశుద్ధుని అని. పరిశుద్ధుడు 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 అని హెచ్చరిస్తున్నాడు దేవుడు మనని. అర్థమవుతుందా? అంటే మన గుణం తెలుసు దేవుడికి. ఒకసారి చెప్తే మనం నమ్మటం కాదు. అందుకని 3 సార్లు చెప్తున్నాడు దేవుడు పరిశుద్ధుడు 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 అని. ఏం చెప్తున్నాడా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గానం చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. ఏమని? పరిశుద్ధుడు 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 అని గొప్ప శబ్దంతో గానోపగానాలు చేస్తున్నారంట. ఇంకోడు ప్రకటన 4:8. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. 4వ అధ్యాయము 8వ వచనం. 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు. ఎప్పుడట? రాత్రింబగళ్ళు చెప్తున్నారంట. రాత్రింబగళ్ళు వాడికి ఏం పని లేదుగా, అదే పనిగా పరిశుద్ధుడు 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 అని మానకనంట. మళ్ళా మానయట. వాళ్ళకు తిండి ఉండదు, తిప్పలు ఉండవు, ఏముండదు, వాళ్ళకి బాత్రూమ్ రాదు, ఏం రాదు. వాళ్ళకి మానక గానోపగానాలు చెప్తున్నారంట. పరిశుద్ధుడు 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 అని చెప్పేసి. ఆయన నామం నిజంగానే పరిశుద్ధమైన నామం కాదా? ఆయన సంఘం ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన సంఘం పరిశుద్ధమైనది, ఆయన వాక్యం పరిశుద్ధమైనది, ఆయన సింహాసనం పరిశుద్ధమైనది, ఆయన రాజ్యం పరిశుద్ధమైనది. ఆయనే పరిశుద్ధం, ఆయన సంఘము పరిశుద్ధమే, ఆయన నామము పరిశుద్ధమే, ఆయన రాజ్యము పరిశుద్ధమే, ఆయన వాక్యము పరిశుద్ధమే, ఆయన సింహాసనము పరిశుద్ధమే. పరిశుద్ధం కాంతి ఏంటిది? ఏం లేదు, అంతా పరిశుద్ధమే, మనమే తప్ప.
మనమే పరిశుద్ధులం కాదు ఇంకా. కానీ దేవుడు పరిశుద్ధులు అని పేరు పెట్టినాడు. ఏమని పెట్టినాడు? సంఘం పరిశుద్ధం అట, పరిశుద్ధమైన సంఘం అంట, పరిశుద్ధమైన సంఘం అంట మనకు పేరు. కానీ మనం పరిశుద్ధులం కాలేకపోతున్నాం చిన్న చిన్న విషయాలలో. అర్థమైందా? ఏమి ఇవ్వడానికి? మన పరిశుద్ధత ఇవ్వడానికి ఉచితంగానే ఇచ్చిన రక్షణ. మరి పరిశుద్ధత డబ్బులకి ఇస్తాడా? రక్షణ ఉచితంగానే ఇచ్చినాడు, పరిశుద్ధత కూడా ఉచితంగానే ఇచ్చినాడు. అది ఇవ్వడానికి వచ్చినాడు మన దగ్గరికి యేసు ప్రభు. రక్షణని, పరిశుద్ధత లేకపోతే దేవుని మనం చూడలేము. యేసయ్యను చూడొచ్చు, మనం పాపులం కాబట్టి యేసయ్య మన కోసం తిరిగి వచ్చాడు కాబట్టి మనం యేసు ప్రభుని చూడొచ్చు. కానీ దేవుని మనం చూడలేము, యెహోవాని చూడలేము మనం. ఆయన పరిశుద్ధుడు. మన పాపాలని యేసు ప్రభు మీద వేసుకొని కలవరి శిలువలో బలైనప్పుడు, నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అన్నాడు. ఎందుకు విడిచిపెట్టినాడు దేవుడు? అపరిశుద్ధంగా అయిపోయినాడు యేసు ప్రభు మన కోసమే. పరిశుద్ధమైన యేసు ప్రభు మనకి పరిశుద్ధత ఇవ్వడానికి కోసము ఆయన అపరిశుద్ధంగా అయిపోయినాడు, అపరిశుద్ధంగా అయిపోయినాడు, శుద్ధుడు కాకుండా. అప్పుడు ఏమైందనంటే మన దేవుడు ఎవరు? పరిశుద్ధమైన దేవుడు కాబట్టి అపరిశుభ్రతను ఒప్పుకోడు, పాపాన్ని ఒప్పుకోడు, పాపాన్ని చూడడు, పాపాన్ని ముట్టుకోడు, పాపాన్ని పట్టుకోడు. అంతటి పరిశుద్ధమైన దేవుడు. అందుకనే విడిచిపెట్టినాడు, వదిలిపెట్టినాడు మన కోసం దేవుడు తన కొడుకుని, తన కుమారుణ్ణి. అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు, నా దేవా నా చెయ్యేలా విడిచితివి. అందుకనే విడిచిపెట్టినాడు. మరి అంత గొప్ప పరిశుద్ధం మనకు వచ్చినప్పుడు, అంత గొప్ప రక్షణ మనకి ఇచ్చినప్పుడు, తన కుమారుని మన కోసం బలియాగం చేసినప్పుడు, ఆ రక్షణ కోసము, ఈ పరిశుద్ధత కోసము దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాల. అది కనీస ధర్మం. అది చేయకపోతే అసలు మన విశ్వాసులం అనే పేరు మనకు ఉండదు. అది ఉండి కూడా వృధానే. కీర్తనల గ్రంథము 51:5 చూడండి. కీర్తనల గ్రంథము 51:5 చదవండి ఎవరన్నా. 51:5 నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. మనం ఎవరము? పాపంలో పుట్టిన వాళ్ళం మనం. పాపములనే మన తల్లి మనం గర్భంలో ధరించిందంట. పాపంలో పుట్టిన మన కోసము, పాపంలో కన్నా మన తల్లి గర్భంలో కన్నా మన కోసము దేవుడు పరలోకం వదిలిపెట్టి ఈ భూమి మీదికి వచ్చి మనకు రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి తన ఉన్న వస్త్రాలను పోగొట్టుకున్నాడు. మనకి రక్షణ వస్త్రాలను ఇవ్వడానికి తన దిగంబరుడై కలవరి శిలువలో బలైనాడు. మనకు పరిశుద్ధత ఇవ్వడానికి కోసము పరిశుద్ధుడైన దేవుణ్ణి వదిలిపెట్టుకున్నాడు. అర్థమవుతుందా మీకు? రక్షణ ఇవ్వడానికి తన బట్టలు పోగొట్టుకున్నాడు. మనకు రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి కోసము తన పై మీద ఉన్న బట్టలు పోగొట్టుకున్నాడు. మనకి పరిశుద్ధత ఇవ్వడం కోసము తన పరిశుద్ధతను వదులుకున్నాడు. ఇంత గొప్ప దేవుడికి మనం స్తోత్రగానం చేయుట మంచిది, చాలా మంచిది. పాపంలో అననే మనకు రక్తం ద్వారా, యేసుప్రభు రక్తం ద్వారా మనం రక్షించుకున్నాడు. తన రక్తాన్ని కార్చినాడు మన కోసమే కల్వరి శిలువలో. రక్తం ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి, ఎవరి రక్తం ఇది? గుర్రపిల్ల రక్తమా? మేక రక్తమా? దున్నపోతు రక్తమా? గువ్వ గోరిక రక్తమా? కాదు. దేవుడు ఇచ్చింది రక్తము తన స్వరక్తం. తన స్వరక్తమేనా? అపోస్తుల కార్యములు 20:28. అపోస్తుల కార్యములు 20:28 అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు
మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఏంటిదంటే మనకిచ్చింది స్వరక్తం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిండు మనని. గొర్రెపిల్ల రక్తం కాదు ఇది, ఆవుల రక్తం, గోవుల రక్తం కాదు ఇది. ఎవరి రక్తం ఇది? దేవుని రక్తము, తన సొంత రక్తము. అందుకనే స్తోత్రము గానం చేయుట మంచిది. కీర్తనలు 18:36. మనం త్వరగా ముగించుకుందాము. 18:36. ఎండలు బాగా కొడుతున్నాయి కదా. వెనకలేదు. అన్నాను 31 చదివినాను. దేవుడేడి? మన దేవుడు తప్ప. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? మూడవదిగా ఏంటి దేవుడు మనకి? ఆశ్రయదుర్గం. మొదటిగా రక్షణకర్తయ, రెండవదిగా పరిశుద్ధుడు, మూడవదిగా ఆశ్రయదుర్గం. మన దేవుడు ఆశ్రయదుర్గం. ఆశ్రయం ఎవరికి కావాలా? ఆశ్రయం లేని వారికి ఆశ్రయం కావాలి. అంటే నిరాశ్రయులకు ఆశ్రయం కావాలా? ఎవరు నిరాశ్రయులు? మరి ఎవరు నిరాశ్రయులు? పాపులంతా నిరాశ్రయులే. పాపం చేసిన వారంతా నిరాశ్రయులే. ఎందుకంటే పరిశుద్ధులకు మాత్రమే దేవుడు ఆశ్రయం ఇస్తాడు, పాపులకు ఆశ్రయం ఇయ్యడు. ఒప్పుకుంటూ ఇస్తాడు. నేను పాపినని ఒప్పుకుంటే పరిశుద్ధునిగా మార్చి ఆశ్రయాన్ని ఇస్తాడు దేవుడు. రక్షణ ఇస్తాడు, పరిశుద్ధత ఇస్తాడు, ఆశ్రయాన్ని ఇస్తాడు. ఆశ్రయ దుర్గంగా ఉంటాడు మనకు దేవుడు. అదే యేసుక్రీస్తు ఆశ్రయపురం. మనకి ఆశ్రయ దుర్గం అన్నా ఒకటే, ఆశ్రయపురం అన్నా ఒకటే. అవునా? ఆశ్రయం అన్నా ఒకటే. ఇక్కడ ఇచ్చాడు మనకు ఆశ్రయపురం దేవుడు. అది కూడా కలవరి శిలువలోనే ఇచ్చినాడు ఆశ్రయంగా. అవునా కాదా? యేసుప్రభు రక్తం మనల్ని కరిగి పరిశుద్ధునిగా చేస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి పరిశుద్ధపరచలేదా? 1 యోహాను 1:7 చూడండి. 1 యోహాను 1:7. యోహాను రాసిన పత్రిక 1 యోహాను 7 చదవండి. ఒకటి 7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనల్ని ఏం చేస్తాడు? యేసు రక్తము పవిత్రులుగా చేస్తుంది. అదే యెషయా గ్రంథం 53:5 చూడండి. యెషయా గ్రంథము 53, యెషయా 53. గాయపరచబడిను, దోషములను బట్టి ఎరగొట్టబడేను, పడేను. ఆగండి అన్న. అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది. అంటే ఏందన్నాడు? స్వస్థత అంటే దెబ్బలు. ఇప్పుడు మన కొరకు దెబ్బలు పడుతున్నాడంటే మనకి ఏమి ఇచ్చినట్టు? ఆయన ఆశ్రయం ఇచ్చినట్టు. ఆశ్రయం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఎవరన్నా ఈ బాబున్నాడు, ఈయనోడు కొడుతుంటే నేను పోయి అడ్డం నిల్చున్నా, నా కింద వాడికి ఏం దొరుకుతుంది? ధైర్యం దొరుకుతుంది, ఆశ్రయం దొరుకుతుంది. అబ్బో అన్నచ్చుండు, అని కింద ఉండాలి, అన్న కింద ఉండాలని భయపడతాడు. అన్నం మూసుకుంటాడు అని చెప్పేసి ధైర్యంగా ఉంటాడు. నా కింద ఆశ్రయంగా నిలబడతాడు, ఒక గూడుగా కప్పుకుంటాడు నన్ను. అవునా కాదా? ఎట్లా వచ్చినట్టు మనకి ఆశ్రయపురం? మనకి ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన రక్తం చేత దెబ్బల చేత మనకి ఆశ్రయపురంగా నిలిచినాడు దేవుడు. మనకి ఆశ్రయదుర్గంగా, ఆశ్రయపురంగా నిలిచినాడు మన దేవుడు. అంతేనా? కీర్తనలు 116:5. కీర్తనలు 116:5.
యెహోవా దయాళుడు, దయాళుడు, దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేస్తున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. మరణం నుండి నా ప్రాణము కన్నీళ్లు ఊగకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు రప్పించున్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. 5వ వచనం ఏంది? యెహోవా దయాళుడు, నీతిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఇంకా వాత్సల్యత గలవాడు. అవునా కదా? అంటే ఏంటిది? వాత్సల్యత అంటే ఏంటిది? వాత్సల్యత గలవాడు అంటే ఏంటిది? కృప, కనికరము, మంచితనం. వాత్సల్యతకి మారు పేరు ఏంటిది? కృప, కనికరము, మంచితనం. అంత వాత్సల్యతకు దాన్ని అన్ని రకాల పిలుస్తారు మనం, వాత్సల్యతని. అర్థమవుతుందా? మన దేవుడు ఎటువంటి అంట? ఆశ్రయపురము. 4వదిగా మన దేవుడు ఎవరు? వాత్సల్యత గలవాడు. ఎన్ని విషయం మనం ఇప్పుడు? 1 రక్షణకర్త, 1 పరిశుద్ధమైన దేవుడు, 3 ఆశ్రయపురము, 4 వాత్సల్యత చూపిన దేవుడు మనకి. వాత్సల్యత చూపిన దేవుడు. 5వదిగా చూద్దాము. కీర్తనలు 44 1 నుంచి 48. కీర్తనలు 48 1 8 2 వచనాలు చదవండి. 48 1 8. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమందు మనం ఉన్నట్టుగానే జరుగుట మనం చూసి ఉన్నాము. ఏంటిదంట మన దేవుడు? ఇంకొకటి, మన దేవుని, ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణం నందు, మన దేవుని పట్టణం నందు. ఏంటిది? మన దేవుడు మనకేమున్నాడు? ఇప్పుడు పట్టణమై ఉన్నాడు. పట్టణమై ఉన్నాడు మనకి. పట్టణం అంటే మన దేవుడు యెహోవా పట్టణం అంటే ఏంటిది? పట్టణం అంటే మందిరం. మందిరం అంటే నివాస స్థలం. నివాస స్థలం అంటే ఏంటిది? ఆయన కోరుకున్న స్థలం. ఆయన కోరుకున్న స్థలం అంటే ఆయన పాదపీఠం. ఆయన పాదపీఠం అంటే ఆయన దగ్గరకు చేరి వచ్చే ఆరాధించే స్థలం. పాత నిబంధన ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వస్తే, కొత్త నిబంధనలోనికి వస్తే ఇప్పుడు ఆరాధించే స్థలం ఏంటిది? ఇప్పుడు ఏంటిది ఆరాధించే స్థలం? మత్తయి 18:20 చూడండి. మత్తయి 18:20. త్వరగా చూడండి. 18. ఎలయనగా 2 నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ. ఎక్కడ ఉంటాడా? వారి మధ్యన. ఆయనదే, అదే పట్టణం. ఎక్కడ 2 కూర్చుంటారో అదే దేవుని పట్టణం. ఆయన అదే దేవుని పాదపీఠం. దేవుడు ఇష్టపడే స్థలం అది. ఎక్కడ 2 కూర్చుంటారో అక్కడ దేవుడు ఇష్టపడే స్థలం అది. ఆయన నామం నందు వచ్చి వారి మధ్య నేను ఉందునన్నాడు దేవుడు. ఆయన ఆరాధించడానికి కూడి వచ్చే దేవుని సంఘమే ఆయన పట్టణము. చెప్పండి. ఒకటి ఏంటిది? దేవుడు రక్షణ. గుర్తుందా? ఒకటి మనకి ఏంటి? దేవుడు రక్షణ. రెండవదిగా పరిశుద్ధుడైన దేవుడు, రక్షణ ఇచ్చిన దేవుడు, పరిశుద్ధతనిచ్చిన దేవుడు. మూడవదిగా ఆశ్రయ దుర్గం ఇచ్చిన దేవుడు, ఆశ్రయాన్ని ఇచ్చిన దేవుడు. నాలుగవదిగా వాత్సల్యత చూపిన దేవుడు, కృపా కనికరము మంచితనాన్ని చూపించిన దేవుడు మనకి. ఐదవదిగా ఏంటిది? పట్టణమై ఉన్నాడు మనకి దేవుడు. ఐదవదిగా ఏంటిది? మనకి పట్టణము. మనల్ని పట్టణంలోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. పట్టణం అంటే ఏంటిది? దేవుని పురము, దేవుని నగరము. ఎక్కడ 2 కూర్చుంటే అక్కడ ఆయన నివాస స్థలమే పట్టణము. ఆయన నివాస స్థలమే పట్టణము మనకి. ఈ పట్టణాన్ని ఈ 5 రకాల దేవుడి గుణగణాలను పట్టుకొని దేవుడిని ఆరాధిస్తాం. సరేనా? దేవుని ఆరాధనలోకి వెళ్దాము, దేవుని ఆరాధిస్తాము. ఒక పాట పాడుకొని ముందుకెళ్దాం. త్వరగా ముగించాలని అనుకున్నాము, త్వరగా ముంచుదాము.
లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. 134వ పాట.